హనుమంతునికి దేవతలు ఇచ్చిన వరాలు పార్ట్ 3. విశ్వకర్మ వరము. శిల్పులలో అగ్రగణ్యుడు, మిగుల ప్రతిభాశాలి అయిన విశ్వకర్మ బాలసూర్యుని వలె బాసిల్లుచున్న ఆ బాలకుని చూసి, నేను నిర్మించిన దివ్య శస్త్రములు అన్నియు రణమునందు ఇతనిని వధింపజాలవు, ఇతడు చిరంజీవి అగును అనుచూ ఒక వరమును ప్రసాదించెను. ఈ విధముగా ప్రముఖ దేవతలందరూ మారుతికి ఆయా దివ్య వరములను అనుగ్రహించిన పిమ్మట జగద్గురువు అయిన బ్రహ్మదేవుడు సంతుష్టుడై వాయుదేవునితో ఇట్లు నుడివెను: మహాబల, నీ కుమారుడైన మారుతి శత్రువులను గడగలాడింపగాడు, మిత్రులకు అభయ ప్రదాతయగును, యుద్ధములలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లును. ఇతడు తాను కోరుకున్న రూపమును పొందగలడు. ఇష్టానుసారముగా అంతరను తీవ్ర గతితో మందగతితో సంచరింపగలడు. వానరులలో శ్రేష్ఠుడగును, ఇతని గమనమునకు తిరుగుండదు. ఇతడు చిరస్థిర కీర్తితో వర్ధిల్లగలడు. యుద్ధమునందు ఇతడునర్చడి వీరోచితములైన సాహసాభృత కృత్యములన్నీయును రావణ సంహారమునకు కారకములగును. అవి రామునకు ప్రియమును గూర్చును, లోకములకు రోమాంచనమును సంతోషమును కలిగించును. బ్రహ్మదేవుడు ఇట్లు అనుగ్రహ వచనములు పలికిన పిమ్మట దేవతలు అందరూ ఆ పితామహునితో గూడి వాయుదేవుని వీడ్కొని తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. ఈ విధంగా దేవతలు తమ తమ వరములను హనుమంతునికి ప్రసాదించిరి. జై హనుమాన్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.